అక్కియా అక్కియా ఎవరొచ్చారో చూడు. ప్యాసింజర్ ఎవరైతే మనకేం రా, అడ్వాన్స్ తీసుకో లోపలికి వదిలే. అడ్వాన్సా? వచ్చింది నేనే, రాంబాబుని, ప్యాసింజర్ని కాదు. తలుపు తీ. ఏనే, నేను ప్యాసింజర్లా కనపడుతున్నానా? పాత బుద్ధులు ఇంకా పోలేదా నీకు? అబ్బబ్బబ్బబ్బ, అంత కోపం పెడు బావయ్యా. నువ్వంటే రాజకీయాల్లోకి దిగి పాత రోజులు మర్చిపోయావు. అక్క ఎంత త్వరగా మర్చిపోదు. నీతిగా లభ్య. నీతి మన్నట్టే ఉంది. ఏమిటి నట్టింతో కుంపడి పెట్టావేంటే? సీకులు ఏడి ఏడిగానే తినాలి. పక్క మందు వేసుకో. ఉసేయ్ ఉసేయ్, ఇది స్కాచ్, కళ్ళు కాదు, ముంతలో పోసుకుని తాగటానికి. ఏదైనా నాకు ముంతలో తాగితేనే మజా. రారా నా రవ్వల కొండ. నువ్వు తాగినప్పుడు నన్ను బొరేగిరి అని పరువు తీసేస్తున్నావు. బావయ్య అక్కకి కిక్కిచ్చినప్పుడే నిన్ను ఒరే ఎదవా గాడిదా అంటుంది. నాకన్నీ తెలుసు కానీ బయటికి పోముందు. తలుపేసుకో. బావెనక తాగమను, వాళ్ళు వచ్చారు. వాళ్ళంటే ఎవరో? ప్యాసింజర్లా? ప్యాసింజర్లు కాదు బావయ్య, ప్రజాబంధువులు. అవును బాయ్య, నేను నీలాకని తెలిసి చిన్న చిన్న పనులు చేసి పెట్టమని వచ్చారు. పాపం అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. బాగుందే నీ వరస. మా మామగారి పేరు చెప్పి నేను డబ్బు సంపాదిస్తుంటే నా పేరు చెప్పి నువ్వు సంపాదిస్తున్నావా? మన ఇద్దరు సీక్రెట్ సంబంధం జనానికి తెలిసిందంటే మళ్ళీ మనం ఉప్పు చేపల వ్యాపారం మొదలెట్టాలి. బాయ్య బాయ్య, ఈ ఒక్కసారి కాళ్ళ పని చేసి పెట్టావు. ఐఎమ్ సారీ, నేను చేయను. కాదనకు. సరే పద. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.